ఫుల్ గాలి పెడుతుంది. దీని మీద 12 hours ఉండాలంటావు గైస్. పాము గైస్, పట్టుకో 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 పట్టుకో. మేమం పాము పట్టుకో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దుగా లేచి ఒక చిన్న వీడియో కోసం లొకేషన్ ఎట్లుందో చూద్దాం. చూద్దాం ఆ వీడియో అయితే కాదు చూద్దాం గైస్. లొకేషన్ అంటే ఏం లేదు, ఊళ్ళోనే అది చూపిస్తాయి పోనీ గైస్. ఆ లొకేషన్ ఏది కాదు, ఇదే ఆ ట్యాంక్ మీద ఒక 12 hours క్యాంపింగ్ చేస్తే ఎట్లుంటుందని ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఫస్ట్ అయితే ఎక్కుతా. రాస్తా దీంట్లో పోయే బాట ఇట్లుంది. అవతలం పోవాలి. నేను పైనకి ఎక్కుదాం అనుకున్నాను. మన జింబాయి కూడా వచ్చేసాను. చూద్దాం పైనకి ఎక్కువ ఎక్కుతున్నాం గైస్. హైట్ ఉంది, ఫుల్ హైట్ ఉంది. ఫోన్ మనం పడ్డామంటే బుర్జల్నే పడతాం. ఇక ఫుల్ గాలి పెడుతుంది నైట్ టైంలో అయితే కదా. ఇంకా చాలా అవుతుంది మామ్, ఇంకా చాలా అవుతుంది. మొన్న ఎక్కినా కానీ మొత్తం గలీజ్ అయిపోయింది. ఇక మొత్తం పావురాలు. పైనకి ఎక్కినాక చూపిస్తా గైస్. ఫోన్ భయం అవుతుంది, ఫోన్ కింద పడుతుందని గైస్. మొత్తానికి వచ్చేసాం. మొన్న ఎక్కినప్పుడు మొత్తం ఇదంతా గలీజ్ ఉండే, రోడ్స్ కడిగినట్లు ట్యాంక్ ఫుల్ గాలి పెడుతుంది. దీని మీద 12 hours ఉండాలంటావు. క్యాంపింగ్లో కూడా ఈయన కూడా వస్తాడు ఆ రోజు, టీషర్ట్ రోజు. కానీ ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుండొచ్చు. ఎండాకాలం అయితే బాగుంటుంది, గాలి ఉండదు, చలి ఉండదు. వాన పడ్డ పట్టదనుకో ఊరికి ఏమైతుంది, భయం అవుతుంది కొనుక్కోవాలంటే. నేను షార్ట్ అవుతుంది. నేనే అడిగినా దుంకుతున్నాయి నీళ్ళు. ఇప్పుడే జిమ్ వేస్తాడు గైస్. ఇప్పుడు మాకు ఇంకో ప్లాన్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ కనిపిస్తున్న చెరువులో కూడా ఒకరోజు క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లయితుందో. అయితే దీనిపైన అవుతుంది, దాంతో ఆ చెరువులో నన్ను అవుతుంది, ఎట్లనే అవుతుంది. మొత్తానికి ఒక క్యాంపింగ్ వీడియో తీయాలని అనుకుంటున్నా. చూద్దాం. మన వాళ్ళు సపోర్ట్ చేస్తే అవుతుంది. మెయిన్ మన మహేష్ అన్న సపోర్ట్ చేస్తే అవుతుంది. ఇదే గైస్ ఇక మా ఊరు. చిన్న ఊరు. ఎంత చిన్న ఉంటుందంటే ఒక 500 ఇళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ వండుకొని పొద్దున్న లేచి చూస్తే ఆడికెళ్ళి సన్ రైజ్. ఇప్పుడు మన మహేష్ అన్న ఒపీనియన్ అడుగుదాం. చెప్పు నీ ఒపీనియన్ ఏం దీని మీద క్యాంప్ వేయాలంటే? ఎవరన్నా ఏమంటారా? ఏమి నిజానికి ఎక్కనియారు అనుకుంటున్నా. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని ఎవరిదన్నా సర్పంచ్ పర్మిషన్ తీసుకొని ఎక్కాలి కదా. ఇంకా కొన్ని రోజులు అయితే ఇదంతా గ్రీనర్ అయిపోతుంది. ఇంకొక 1 month 15 days అయితే మొత్తం గ్రీనర్ అయితే మొత్తం మోటివేషన్ చేస్తాం. ఇదే ఈ ఐసీ అయిపోయింది. కింద దిగుతున్నాం. ఫుల్ గాలి పెడుతుంది. దిగాలంటే కిందకొని చూపిస్తాను, ఎందుకంటే భయం అవుతుంది. ఆడ మస్తు డేంజర్ ఉంది. పట్టుకొని తీయాలి. వీడియో వేసి కూడా దిగమనుకో బుగ్గ. ఫోన్ పడినా బుగ్గ, మనం పడినా బుగ్గ. గైస్ ట్యాంక్ పైనకి వెళ్ళి కింద దిగా చేతులంతా సున్నం అయిపోయినాయి. కడుక్కొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. చూద్దాం. ఈరోజు ఏదైనా కొంచెం డిఫరెంట్ చేయాలని అనుకున్నా. నిన్న మొన్న నుంచి వీడియోలు తీయలేను, అందుకని ఒక మంచి వీడియోతో వద్దామని ప్లాన్ వేసిన. అది సో గైస్ మన ట్యాంక్ మీదకి ఎక్కిన పని అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసుకొని ఆఫ్టర్ 1 month అంటే ఫస్ట్ వీడియోలో వచ్చిన విలేషన్కి ఇప్పుడు వస్తున్నా. అంటే మధ్యలో వచ్చిన ఇప్పుడు ఒక డేంజర్ కోడిని చూపిస్తా గైస్. అది ఆ రోజు చిన్న చూపించిన, ఈరోజు మాత్రం పెద్దది. మినిమం దాని రేట్ ఎంత అంటే 70,000 70,000 ఉంటుంది. చూపిస్తా. వచ్చేసినాం. ఓపెన్ చేసుకొని పోదాం గైస్. చూద్దాం. మస్తున్నాయి. ఇది ఎంతనో, ఇది ఒక 30,000-40,000 ఉండొచ్చు. ఇది ఒక 10,000 15 20 5 2 బోచ్చాడు ఉన్నాయి అలాంటివి.
ఏడా వైట్దా రెడ్దా దాని అంచుకెళ్ళి ఇక గిరి గైస్ 70,000 పుంజు గిదే అది అంచుకోతే ఉరుకుతుంది ఇకరా అగో భయపడాడు కూడా పొడుస్తుంది ఏం పాడు మామిది అగో ఇదే మస్తు డేంజర్ ఉంది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ మస్తు పెద్దగా ఉంటుంది పుంజు గైస్ పాము గైస్ పట్టుకో 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 మేమం పాము పట్టుకో పట్టుకోండి గైస్ ఇంత ముందుకు ఎక్కువే ఎక్కువే సెట్ ఎక్కిందా చుట్టుకున్నదా ఏది జరిగాడే కదా పట్టుకుంటే ఏం కాకుండా అక్క పోయింది అది సెట్ ఎక్కిందా సెట్ ఎక్కింది గైస్ పాము ఇప్పుడు దాన్ని పట్టుకుందాం ఒకసారి నేను కూడా పట్టుకుంటాను మస్తు రోజులు పట్టుకుందాం అని అది కోడి పిల్లల కోసం కోడి గుడ్ల కోసం వస్తుంది అది అగో తీసిన కానీ ఒరే అయ్యి అయ్యి ఇప్పుడు కొట్లాడుతుంది గైస్ అది నా మీదకి ఎగురు దుంకుతుందేమి ఇది ఫైట్కి దిగుతలేదు అది దిగుతుంది కానీ ఇది దిగుతలేదు అది భయపడుతుంది ఓయ్ అమ్మ అరే 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 భయం కూడా పడతలేదు దానికి అది అది ఉరుకుతుంది అది భయపడ్డది అది భయపడి ఇంట్లో జొర్రింది అది ఇప్పుడు తీ దాని పాపం గైస్ దాన్ని పొడుస్తుంది అది వద్దియ్యా చూద్దాం ఇక తర్వాత దానికి చిన్న చిన్న ఇట్లతో కొట్లాడాలంటే సరిపోదు మినిమం సంక్రాంతి పండుగ పుంజులు వస్తాయా అవి ఇట్లా ఉండాలి దానికి ఈ చిన్నవి పని చేయదు దాని ముందర గైస్ ఈ ఇంటికి అయితే వచ్చేసినాం మన అనిల్ కూడా వచ్చేసి స్కూల్కి వెళ్ళి క్యాంపింగ్ వీడియో చేద్దాం అనుకున్నామని ఈరోజు కాదు ఈరోజు లేట్ అయిపోయింది రేపు అయినా ఇల్లునైనా చూస్తాం చేసి ఆ ట్యాంక్ కనిపిస్తుందా ట్యాంక్ కనిపిస్తుంది ఆడనైనా వేరే అయినా ప్లాన్స్ జరుగుతున్నాయి చూద్దాం ఇవాళ బ్లాగ్ అయితే ఇది గైస్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చెలో ఉంటాం మరి బాయ్